పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే సరిపోదని, స్వచ్ఛమైన ఆలోచనలు, అలవాట్లతోనే స్వర్ణాంధ్ర కల సాకారమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. స్వచ్ఛాంధ్రను మరింత ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ రోజు నుంచి ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం చేపడుతున్నామని సీఎం ప్రకటించారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్లటం కాదు, ఉత్తరాంధ్రకే వలసలు వచ్చేలా అభివృద్ధి చేస్తామని ఉద్ఘాటించారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై నిర్వహించిన సభలో ప్రసంగించారు. నర్సన్నపేటను పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందిని సీఎం సత్కరించారు. అనంతరం సీఎం సమక్షంలో విద్యార్థులతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలు పరిసరాలతో పాటు ఆలోచనలను కూడా స్వచ్ఛంగా ఉంచుకుని మంచి అలవాట్లు పాటించాలని సీఎం పిలుపునిచ్చారు. గొడ్డలిపార్టీ ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చిన లెగసీ చెత్తను జూన్లోగా లేకుండా చేస్తామని వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ ప్లాంట్లతో డంపింగ్ యార్డుల్ని మాయం చేస్తామన్నారు. ఇకపై చెత్త పేరుకుపోకుండా చూడాలని ప్రజలకు సీఎం సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంపైన సోలార్ పలకలు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. 86 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త చెదారం ఎక్కడికక్కడ లెగసీ వేస్ట్ కింద తయారు చేశారు. 23 నెలలు ఈ వేస్ట్ అంతా క్లియర్ చేయడానికి నాకు సరిపోయింది. 121 లక్షల మెట్రిక్ టన్నులు క్లియర్ చేశాం. జూన్ నెల లోపల ఎక్కడ కూడా లెగసీ వేస్ట్ లేకుండా, ఎక్కడ చెత్త లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. చెత్త ప్రాసెసింగ్ కోసం 107 ఇంటిగ్రేటెడ్ ప్లాంట్లు పెట్టాం. సెగ్రిగేట్ చేసి ఎక్కడ పంపించాలో పంపించాలి. రాబోయే రోజుల్లో ఎక్కడ డంపింగ్ యార్డ్స్ ఉండవు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర ఒక ఉద్యమంలా చేస్తున్నాం. ఫలితాలు కనిపిస్తున్నాయి, మార్పు కనిపిస్తుంది. స్వచ్ఛత వైపు సగర్వంగా అడుగులు వేస్తున్నాం. నేను స్వచ్ఛాంధ్ర అంటే రోడ్డు మీద కాగితాలు లేకుండా ఉండడం, ఇంట్లో చెత్త లేకుండా మీరు అనుకుంటున్నారు. కాదు, మనలో కూడా మార్పు రావాలి. స్వచ్ఛమైన ఆలోచనలు చేయాలి. మనం తినే తిండి దగ్గర నుంచి, మన ఆరోగ్యం దగ్గర నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. అలవాట్లు మారాలి. తద్వారా సమాజం మారుతుంది. సమాజం మారితే స్వచ్ఛాంధ్ర సాకారం అవుతుంది. నేను 2047కి స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేస్తున్నాను. ఈ రోజు మన తలసరి ఆదాయం 3 లక్షల రూపాయల ఆవరేజ్న రాబోయే 22 సంవత్సరాల్లో 54 లక్షలు చేయాలనే దిశగా ముందుకు పోతున్నాం. స్వచ్ఛాంధ్రను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నెల రోజుల పాటు చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. స్వచ్ఛాంధ్రలో మరో అడుగు ముందుకేస్తున్నాం. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అన్ని ప్రాంతాల్లో 4 రోజులు చేస్తాం. నెల రోజుల పాటు చేస్తాం. ప్రతిరోజు క్లీన్ డ్రైవ్ చేయాలి. కలెక్టర్ గారు నిద్రలేసి ఈ వారం నెలలో డిఫరెంట్ పంచాయతీలకి, మున్సిపాలిటీస్ కి వెళ్లాలి. నాయకత్వం ఇవ్వాలి. మంత్రులు కూడా వెళ్లాలి. ఎమ్మెల్యేలు వెళ్లాలి. ప్రజలు సహకరించాలి. 4 వారాలు చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి ముందుకు పోతున్నాం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా అన్ని మున్సిపాలిటీలో నెంబర్ 1 గా ఆంధ్రప్రదేశ్ ఉంటాం. దాంట్లో అనుమానం లేదు. నెల రోజులు చేసే ఈ కార్యక్రమంలో 16 నుంచి 23 వరకు రెడ్ ఎల్లో స్పాట్ విజిబుల్ క్లీన్నెస్ కనపడాలి. 24 నుంచి 35 వరకు స్టామ్ వాటర్ డ్రైన్ గాని, నాలాలు గాని, బ్లాక్ లేన్స్ అన్ని క్లియర్ చేయాలి. వచ్చే నెల 1 నుంచి 9 వరకు నివాస, వాణిజ్య మరియు అక్కడంతా కూడా చెత్తని మొత్తం క్లీన్ చేసే డ్రైవ్ తీసుకోవాలి. వచ్చే నెల 10 నుంచి 20 వరకు పబ్లిక్ కమ్యూనిటీ టాయిలెట్, జీవీపీల యొక్క క్లీనినెస్ కోసం చేయాల్సిన అవసరం ఉంది. అన్ని వనరులు ఉన్న శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో వెనుకబడి ఉండటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సీఎం ఆక్షేపించారు. ఉత్తరాంధ్రకు కేటాయించిన అనేక ప్రాజెక్టులతో ఈ ప్రాంతంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆకాంక్షించారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు కాదు, ఉత్తరాంధ్రకు వలసలు రావాలనేది నా సంకల్పం. ఇప్పటికే ఉత్తరాంధ్రకి అనేక ప్రాజెక్టులు ఇచ్చాం. ఉత్తరాంధ్ర దశ మారుతుంది. సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం. 1 లక్ష కోట్లతో మొన్న గూగుల్ వస్తే నిన్న రిలయన్స్ వచ్చే పరిస్థితికి వచ్చారు. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ కంపెనీలు వచ్చాయి. ఆర్సెలర్ మిత్తల్, భోగాపురం జూన్ జూలైలో ఓపెన్ చేయబోతున్నాం. మీరందరూ సహకరిస్తే ఇంకొక ఎయిర్పోర్ట్ పలాస ప్రాంతంలో తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకొక పక్క మూలపేట పోర్ట్ పూర్తయితే జిల్లాకే కాదు ఉత్తరాంధ్రకి ఒక అడ్వాంటేజ్ వస్తుంది. ఈ జిల్లాకు ఏమీ తక్కువ లేవు. రాష్ట్రంలో ఎక్కువ నేషనల్ హైవే ఉండే జిల్లా
శ్రీకాకుళం జిల్లా. రాష్ట్రంలో ఎక్కువ సముద్ర తీరం ఉండే జిల్లా శ్రీకాకుళం జిల్లా, నీళ్లుండే జిల్లా శ్రీకాకుళం జిల్లా, తెలివైన ప్రజలుండే జిల్లా శ్రీకాకుళం జిల్లా. కానీ అభివృద్ధిలో మాత్రం వెనకానున్నాం. వై? క్వశ్చన్ మార్క్. ఎట్టి పరిస్థితులు కూడా ఈ జిల్లాని మళ్లీ పైకి తీసుకొచ్చే బాధ్యత మనందరం తీసుకుందాం యాజ్ ఎ టీమ్. 60 సంవత్సరాల మీ అందరి కళ నేరేడి బ్యారేజ్. ఇప్పుడు హామీ ఇస్తున్నా, ఈ టర్మ్ లోనే వీలైతే పని ప్రారంభించడం కాకుండా రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అధికారం అంటే విధ్వంసం కాదని, ప్రజల జీవితాలు మార్చే అవకాశంగా తాము భావిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 2019-24 మధ్య వైసీపీ విధ్వంస పాలనను ప్రజలు ఎన్నడూ మరిచిపోకూడదన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మంచి పనితీరు కనపరిచిన అధికారులను సీఎం అభినందించారు.